హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సైతేజ స్కెచ్ ఆర్టిస్ట్. వెల్కమ్ టు ద ఆర్ట్ వ్లాగ్ నెంబర్ 5. గైస్, ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం లైవ్ స్కెచింగ్ అయితే వెళ్తున్నాను. అది అది అర్బన్ స్కెచెస్ వాళ్ళు కండక్ట్ చేసేది. అది ఎక్కడ, ఎలా వెళ్తాను, అసలు ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలి అని మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. సో మ్యాక్సిమం లాగ్ లేకుండా చాలా చిన్నగా వచ్చేట్టుగానే చూసుకుంటా వీడియో అయితే. సో ఇప్పుడైతే వెళ్దాం రండి. గాయస్, ఈరోజు సండే, అందులోనూ మిడ్ డే. సో మనకు పెద్దగా ట్రాఫిక్ అయితే లేదు ఇప్పుడు, బట్ నైట్ వచ్చేప్పుడైతే ఉంటుంది అనుకుంటున్నా, చూద్దాం. గాయస్, నేనైతే బయలుదేరడం కొంచెం లేట్గా అయితే బయలుదేరా. సో మరి 4:30 వరకు రీచ్ అవ్వాలి, అయితేమో లేదో మరి తెలియదు. గాయస్, మనం అయితే కొంచెం లేట్ అయినా లొకేషన్లోకి అయితే రీచ్ అయినాం. బన్సిలాల్పేట్ స్టెప్వెల్. ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ రెండు మీరు నా కళ్ళలో అయితే చూడొచ్చు. ఇది ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్, బట్ మనం అర్బన్ స్కెచెస్కి వచ్చాం కాబట్టి మనకైతే ఎంట్రీ టికెట్ లేదు. సో థ్యాంక్ యూ టు అర్బన్ స్కెచెస్. ఇది టాప్ వ్యూ, ఒకసారి కిందికి వెళ్ళి చూద్దాం. వావ్ వావ్ వావ్, నిజంగా ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. కిందికి వెళ్ళి చూద్దాం ఒకసారి. వావ్, వావ్ వావ్, చాలా బాగుంది అసలు. గాయస్, ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చూసుకొని సెటిల్ అయిపోతున్నారు. నేనే కంటెంట్ క్రియేషన్ కోసం వీడియోస్ తీస్తూ లేట్ చేస్తున్నా. గాయస్, ఇప్పటికీ ఇప్పటికీ 20 మినిట్స్ అయితే అయింది, బట్ ఎలా వేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నా. చూడొచ్చు మీరు. ఎలాగోలా ట్రై చేద్దాం ఇంకా. గైస్, ఇది 1 పాయింట్ పర్స్పెక్టివ్తో వేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకని 1 పాయింట్ పర్స్పెక్టివ్ తీసుకున్నాను. నా పక్కన ఉన్న ఆర్టిస్ట్ నిజంగా చాలా బాగా చేస్తున్నాడు. యాక్చువల్గా పెద్దగా డ్రాయింగ్స్ అయితే వేయడంట, బట్ నాకంటే ఫాస్ట్గా వేస్తున్నాడు. గైస్, కొద్దిసేపటి తర్వాత లైట్స్ అయితే వేశారు. నిజంగా చాలా బాగుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇంకా మనం ఫాస్ట్గా వేద్దాం. బేసిక్గా నేను ఏంటంటే టేబుల్ మీద పెట్టుకొని వేస్తా కాబట్టి చాలా కంఫర్టబుల్గా వేసేవాడిని. నాకు అదే అలవాటు కాబట్టి అక్కడ మంచిగా వేసేవాడిని. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ లైవ్ స్కెచింగ్స్ పెద్దగా వేయం. నెక్స్ట్ అంత కంఫర్టబుల్ అయితే లేదు, అందుకని నేను సరిగ్గా ఫాస్ట్గా వేయలేకపోతున్నా అసలు. గాయస్, ఇక్కడ వరకు అయితే కొంచెం కంప్లీట్ అయింది. నా పక్కన ఉన్న ఆర్టిస్ట్ అబ్బా ఫాస్ట్ వేసేస్తున్నాడు. వావ్ గైస్, ఆల్మోస్ట్ చీకటి అయితే అయింది. నాది ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయింది. మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. వావ్ గాయస్, ఇప్పుడు కంప్లీట్గా చీకటి అయింది. నిజంగా మీకు వీడియోలో ఎలా కనబడుతుందో తెలియదు, కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. గైస్, మా డ్రాయింగ్స్ అయితే అన్నీ తీసుకొని ఒక దగ్గర ఫోటో అయితే తీస్తున్నారు. నేనైతే నా వీడియోస్ తీసే కార్యక్రమంలో ఉన్నాను. కొంతమంది ఆర్టిస్టులు మాట్లాడుకుంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. మనం తెలుగులో మాట్లాడడానికి మనకు కాన్ఫిడెన్స్ ఉండదు, అలాంటిది వీళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. అందుకని చెప్పి ఇంకా మనం సైలెంట్గా మన వీడియోస్ అయితే మనం తీసుకుంటున్నాం. గైస్, ఈ డ్రాయింగ్ చూడండి ఎంత బాగుందో, బట్ ఇది ఏం మీడియమో అర్థం అవ్వట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. బాల్ పెన్తో వేసారంటే నిజంగా చాలా బాగుంది. మీకు వీడియోలో అంత అనిపించకపోవచ్చు, బట్ రియల్గా చాలా బాగుంది. గైస్, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకోవడం అయిపోయాక కొద్దిసేపు అయితే అక్కడ మేము మాట్లాడుకున్నాం. ఇంకా టైం అవుతుంది అని చెప్పి వచ్చేసా. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ అర్బన్ స్కెచెస్ ఫర్. గైస్, ఇది చూడండి,
వ్యూస్ అయితే నిజంగా చాలా బాగున్నాయి. ప్లేసెస్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అర్బన్ స్కెచెస్లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్పాను కదా, ఏం లేదు, అర్బన్ స్కెచెస్ వాళ్ళ పేజ్ ఉంటుంది. సో అందులో వాళ్ళు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ సండే ఎక్కడ అనేది, అదైతే ఫాలో అవ్వండి అంతే. సో గాయ్స్ ఇది ఇవాల్టి వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా బాబాయ్, టేక్ కేర్.